హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఆన్‌లైన్‌లో ఈ మధ్య కాలంలో రేణు దేశాయ్ గారు ఎవరినో ఏదో అర్థిస్తున్నారట. ఏదన్నా ఉంటే సహాయం చేయమంటున్నారట. కొంచెం హెల్ప్ చేయమని అడుగుతున్నారట. కొన్ని వీడియోస్, కొన్ని పోస్టర్స్‌ని చూస్తుంటుంటే ఎందుకిది అని ఒక డౌట్ అయితే ఉండింది. బట్ ఆఫ్‌కోర్స్ మనం చూస్తుంటే మనకర్థమవుతుంది ఏదో ఒక మంచి కార్యం కోసమే అట్లా చేస్తున్నారు రేణు దేశాయ్ గారు అని. బట్ అసలు ఎందుకు? ఏం జరిగింది? నేను చూసా చాలామంది. కొంతమందేమో మంచిగా ఆన్‌లైన్ సోషల్ మీడియాలో 'రేణు దేశాయ్ భిక్షాటన' హ్మ్. అని రాస్తున్నారు. ఇంకొంతమందేమో ఆన్‌లైన్‌లో అడుక్కుంటున్న పవన్ కళ్యాణ్ భార్య. మాజీ భార్యే గదా! అవును. కానీ సరే సార్ భార్య అని ఎట్లా అంటారు? మాజీ భార్య కదా! అలా రాసుకుంటున్నారు. ఎవరి మైలేజ్ వాళ్ళది. హ్మ్. సో, అంతేనా? లేకపోతే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆమెను వదినమ్మ అనే పిలుస్తా ఉంటారు కాబట్టి మాకిప్పటికీ భార్య అని గాని ఫీల్ అవుతున్నారా? మేబీ ఎలాగైనా అయ్యుండొచ్చు. బట్ ఏదేమైనా అంటే ఇప్పుడు 'అకిరాని మనోడు' అనుకున్నప్పుడు 'అకిరా' తల్లిని గూడా వాళ్ళు స్వీకరిస్తారు గదా! సరే ఇంక అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. మనకక్కర్లేదు. ఇప్పుడు అసలు విషయం ఏంటి 'రేణు దేశాయ్' గారి ఇదేంటంటే ఈవిడ ఇప్పుడు మనకి సినిమాల్లో వచ్చినప్పుడు చేసినవి 1, 2 సినిమాలే అయినా పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ప్రేయసి అన్న తర్వాత బాగా పాపులారిటీకి వచ్చారు. తెలుగు హీరోయిన్ల పేర్లు 10 మంది చెప్పాలంటే రేణు దేశాయ్ పేరు కూడా చెప్పేవాళ్ళు. హ్మ్. ఆవిడ అన్ని ఇరగదీసే వందల వందల సినిమాలు ఏమీ చేయలేదు. కనీసం ఓ అర డజన్ హీరోలతో కూడా చేయలేదు. అవును. అంతే కదా! బట్ అట్లా పేరు వచ్చేది. మహేష్ బాబు పెళ్లి చేసుకున్నప్పుడు నమ్రత కూడా అంతేగా. హ్మ్. అలా. సో తను మంచిది చాలా రేణు దేశాయ్. ఎలా అంటే ఫుల్ సెన్సిటివ్. పిల్లల విషయంలోనూ కూడా కుటుంబ విషయంలోనూ తను కూడా చాలా సెన్సిటివ్. మంచి యాక్ట్రెస్. సరే పోన్లే కనుమరుగైపోయింది అండ్ అనుకున్నారు. ఆమె బాగా కవిత్వాలు రాస్తారు. గుడ్ మంచి స్టోరీస్ రాస్తారు. ఏమంటారు డైరెక్టర్ కూడా ఆమెలో మా ఉన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అవును. చెప్పాలంటే. చాలా కాలం కనబడకపోయేసరికి ఏమోలే అనుకున్నారు. విడిపోయారట అన్న తర్వాత అయ్యో పాపం తను ఏం చేస్తుందో రీ రీఎంట్రీ ఇవ్వచ్చు కదా, ఏ వదిన వేషాలు వేసుకోవచ్చు కదా అని అనుకున్నారు. బట్ చాలామందికి అంత ఏమనిపించలే. ఏదైనా మంచి కంబ్యాక్ ఇస్తే బాగుండు అనుకున్నారు. బట్ జడ్జిగా తను వచ్చినప్పుడు హ్మ్. ఆ షో పెద్ద హిట్. ఆవిడ నెత్తిన పెట్టుకున్నారు మళ్ళీ, అరే మన రేణు దేశాయ్ వచ్చింది అని. ఆ డ్యాన్స్ షో కూడా బాగా హిట్. ఆవిడ జడ్జిమెంట్ కూడా అందరికీ బాగా నచ్చింది. చిరంజీవి ఫ్యామిలీలో నాగబాబు గారు ఎంత మంచి జడ్జిగా ఒక పేరు ఉందో ఈవిడకి కూడా ఆ పేరు వచ్చింది. సరే అదో రకంగా ఆ షో అయిపోయింది. నెక్స్ట్ ఈవిడ మళ్ళీ సినిమాలో కనిపిస్తే బాగుండరా ఏంటో అనుకునే వాళ్ళు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హ్మ్. ఆ కోరిక తీర్చింది. ఓ రకంగా చెప్పంటే ఒక రీ ఎంట్రీ అనుకోవచ్చు. మంచి క్యారెక్టర్, ఆ కీలక మలుపు తిప్పే క్యారెక్టర్ సినిమాకు ఉపయోగపడింది. అండ్ చాలా న్యాచురల్ క్యారెక్టర్ బాగా చేసింది. అండ్ మధ్యకాలంలో కూడా సోషల్ మీడియాలో వాళ్ళ వదిన వదిన మా పిల్లల్ని మా అన్న పిల్లల్ని మాకు చూపి అంటే కోప్పడింది. ఎవరు రా వదిన, ఎవరికి వదిన, ఏంటి కథ హ్మ్. అంటే నేను ఎందుకు చూపించాలి పిల్లల్ని, అంత అవసరమే ఉందని. ఇట్లా తను సామాజికంగా సేవ చేసుకుంటూ తన లైఫ్ తను లీడ్ చేసుకుంటుంది. ఎలాంటి లీడ్ అంటే మొన్న కూడా అడవుల గురించి చెట్ల గురించి పాపం చాలా బాగా మాట్లాడింది. అండ్ గండిపేట దగ్గర కూడా ఆ ఇష్యూలో కూడా చాలా బాగా మాట్లాడింది. ఇప్పుడు ఏంటంటే స్ట్రే డాగ్స్ గురించి ఒక సంస్థను ఏర్పాటు చేసింది, చారిటీ. వాళ్ళ అమ్మాయి పేరు పెట్టింది శ్రీ ఆద్య యానిమల్ హ్మ్. ఇదేంటి ట్రస్ట్. దీంట్లో ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, వాటికి మంచి చేయాలనుకుంది. చేరదీసి వాటికంటూ ఫుడ్ పెట్టడం. అండ్ తను చేసే సేవ ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ లెవెల్ సేవ అని హైదరాబాద్లో అయితే. హ్మ్. ఇప్పుడు స్ట్రే డాగ్స్ వల్ల చాలామంది పిల్లల్ని కరుస్తున్నాయి అని చెప్పి మొన్నటి వరకు వాళ్ళు మున్సిపాలిటీలకు ఇచ్చేయండి అనేసి అన్నారు, గుర్తుందా? కుక్కలు కనిపిస్తే మాకు చెప్పండి, మేము వచ్చి వాటి చెవు కోసేస్తాం. అవును. మంచి కుక్క అయితే ఉంటుంది, చెవు కోయకుండా ఉంటే అది ఏదో కరిచే కుక్క అని హ్మ్. అని అన్నారు. తనేం చేసింది, అసలు అది అరుస్తుందా కరుస్తుందా, దాని చెవు మీరు ఎందుకు కొయ్యాలి? చెవు కోసే వరకు తెచ్చుకోకుండా వాటిని తీసుకెళ్ళి చేరదీయొచ్చు కదా. ప్రతి కుక్కకు కావాల్సింది ఏదో ఒక ఆప్యాయత, అంతే. నువ్వు ఇంకోటి చెప్పనా, మనిషి అయినా సరే 10 రూపాయలు ఇచ్చావనుకో, దున్నపోతులో ఉంది ఇంకోటి 10 ఇవ్వచ్చు కదా, 10 ఇచ్చింది అనుకుంటారు మనసులో. అంతే.
కుక్కకి నువ్వు ఇంత చిన్న చికెన్ పీస్ అయ్యి, అది కూడా నువ్వు తిన్నదే, ఉమ్, నువ్వు తినగా మిగిలిన బోనే అయ్యి, కొత్త బోన్ కూడా కాదు, అవును. అది ఎంత కృతజ్ఞత చూపిస్తుంది తెలుసా నీకు. ఉమ్, దున్నపోతులా ఉంది, ఇది చికెన్ కొని కేజీ ఇవ్వచ్చు కదా అని అనుకోదు, నువ్వు ఇచ్చిందే తింటది. మళ్ళీ ఎప్పుడైనా వీధిలో నువ్వు కనిపిస్తే నీ దగ్గరికి వస్తుంది, మొన్న నాకు ఏదో ఇచ్చావు నేను గుర్తున్నాను నా మోహన్ చూడు, ఇవాళ ఏమన్నా తెచ్చావా అని. ఉమ్, అంతే, అంత మించి ఇంకేముండదు. సో వీటికి సహాయం చేస్తే అసలు ఎనలేని పుణ్యం. అందుకని చెప్పేసి ఈవిడ ఒక మంచి ట్రస్ట్ పెట్టి ఆన్లైన్లో దాతల్ని విరాళాలు అడిగింది. విరాళాలు ఇన్ సెన్స్ మీరు అందరూ ఏవో కుప్పలు డబ్బులు ఇవ్వండి మేము ఏదో చేస్తామని కూడా కాదు. ఇప్పుడు బ్లాంకెట్ నువ్వు కప్పుకుంటావమ్మా, ఉమ్, చినిగిపోయింది, పైన ఎక్కడో పడేస్తావు లేదా ఇంట్లో ఇంకెక్కడో పడేస్తావు, నీకు అది కప్పుకోవడానికి పనికిరాదు అంతే. కుక్క ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది, ఉమ్, దానికి ఓకే కదా నీ బ్లాంకెట్. అవును. బ్లాంకెట్స్ డొనేట్ చేయి, అవును. లేదా నీ పాత బట్టలు డొనేట్ చేయి. ఇంకేమైనా ఇప్పుడు నువ్వు కుక్కను పెంచుకుంటున్నావు, ఇంత ఉన్నప్పుడు ఇంత బోన్ కొన్నావు, అది ఇప్పుడు పెరిగి ఇంత అయింది, ఆ పాత పోనీ ఏం చేస్తావు? మళ్ళీ వేరే బుడ్డి వాటికి ఇచ్చేస్తే అయిపోతుంది. అంతే, ఉంటే వాళ్ళకి వీళ్ళకి డొనేట్ చేయి, వీళ్ళు అదేదో చూసుకుంటారు. ఉమ్, ఇలా అంటే నీ దగ్గర ఉన్నవి నువ్వు ఇవ్వగలిగితే, లేదు ఇంకొంచెం పెద్ద మనసు ఉంది నాకు ఆర్థిక స్తోమత బాగుందంటే ఏమైనా కొని ఇవ్వచ్చు. ఉమ్, కొన్ని అంటే లైక్ ఏమైనా రైస్ బస్తాలు ఇవ్వడము, ఒక 1 monthకి సరిపడా కర్డ్ ఇవ్వడము, ఇంకా ఎగ్స్ డొనేట్ చేయడము, ఉమ్, ఇట్లా కుక్కలు తినే ఆహారం ఉంటాయి, క్యారెట్స్, బీన్స్, లేకపోతే పంప్కిన్, అవి వాటికి హెల్తీ ఫుడ్, అవి డొనేట్ చేయడం ఆ కూరగాయలలో. ఉమ్, పైగా చూడు, క్యారెట్, బీన్స్, పంప్కిన్ ఇవి మన ఇంట్లో వారం రోజుల వరకు కూడా ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పక్కన పెట్టినా కూడా వారం వరకు ఉంటాయి, ఉమ్, అలాంటివి డొనేట్ చేయి. ఇంతే. వీటి కోసం విరాళాలు సేకరిస్తే ఒక 1 yearకి సరిపడా డాగ్స్ ఫుడ్ సేకరించారంట. ఉమ్, ఆ హ్యాపీనెస్ని ఆవిడ ఆన్లైన్లో పంచుకుంది. అండ్ అలాగే మీకు ఎవరైనా దాతలు ఉంటే రండి. నెక్స్ట్ ఇంకోటి కూడా, ఎవరైనా సరే రేణు దేశాయి ఎందుకు చూసుకోవాలి ఇవన్నీ, నీ మాల నువ్వు వచ్చో బ్లాంకెట్ అడబడేసి సరేలే చూసుకో అని వెళ్ళిపోవడం కాదు. అవును. నీకు కూడా వీలైతే అందులో ఒక కుక్కను తీసుకొని దత్తత చేసుకో, అడాప్ట్ చేసుకో. నువ్వేం దాన్ని నీ బంగ్లాలో పెట్టి పెంచాల్సిన అవసరం ఏం లేదు. నీ ఇంటి దగ్గరే ఓ పక్క నుంచు, పూటకింత ఫుడ్ పెట్టు చాలు. అది నీ దగ్గర ఉన్న నువ్వు అనుభవించే ఏ లగ్జరీటీస్ అది కోరుకోదు. అవును. ఇంత ముద్ద పెడితే చాలు అనుకుంటుంది. ఓ నీడనివ్వు, ఎండకి ఎండకుండా వానకు తడవకుండా, చాలు ఉమ్, ఇనఫ్. సో ఇలా హెల్ప్ ఆవిడ చేస్తుంది. చాలామంది కూడా ఎవరికైనా సహాయం చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు బర్త్డేస్ ఉంటాయి, అనాథాశ్రమంకి వెళ్ళేసి పిల్లలకి రైస్ బ్యాగులు డొనేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఉమ్, కొన్ని అనాథాశ్రమాల్లో మొన్న ఈ మధ్య వార్తల్లో చూసాం, ఆ వార్డెన్స్ కోట్లు ఉంటాయి, మహా అయితే బ్యాగ్ తెచ్చి ఇక్కడ పడేస్తారు, ఉమ్, ఇంకేమైనా ఇవ్వచ్చు కదా అనిందంట ఒక ఆవిడ. ఉమ్, అంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. అదే. అదే ఈ కుక్కలు పాప అడగవు, దున్నపోతులా ఉన్నావు 2 తెచ్చావు నాకు ఇంత ఇవ్వచ్చు కదా అని అడగదు అది. ఉమ్, నువ్వు ఏది ఇస్తే అది తింటారు. సో అది రేణు దేశాయ్ గారు చేసే సేవ. ఈవిడేం ఆన్లైన్లో అడుగు తినట్లా, ఇంకేమీ చేయట్లా. ఏదో పవన్ కళ్యాణ్ గారు వదిలేస్తే ఆన్లైన్లో అడుగు తింటుందంట, ఇప్పుడు అదే కదా. ఆ రేంజ్లో హెడ్లైన్స్లు. బానే ఇచ్చారన్నారు కదా అంటే వాళ్ళ ప్రాపర్టీస్, పిల్లల్ని బాగా చూసుకుంటున్నారా, మనం చూస్తూ కూడా ఉంటాము. పిల్లలు ఇటు వచ్చి పోతూ ఉంటారు, వాళ్ళ నాన్నగారితో కాస్త సమయం టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, అయినా సరే అడుక్కోవాల్సినంత పరిస్థితి ఏంటి అని అనిపిస్తుంది. నెక్స్ట్ టాయ్స్ కొనివ్వకు నువ్వు, మీ పిల్లలు ఆడుకోక మిగిలిన టాయ్స్ ఉంటే తెచ్చి అక్కడ ఇచ్చేసి అవి కొరుక్కుంటా ఉంటాయి సరదాగా. మీ పాత చెప్పులు అవును ఇవ్వమ్మా, చక్కగా క్లీన్ చేసి పాత చెప్పులు ఇచ్చేసి జస్ట్ అవి కొరుక్కుంటూ తింటూ ఏదో చేసుకుంటా ఉంటాయి, ఆడుతూ ఉంటాయి, అదో సరదా అంతే, ఏం తప్పులేదు. వాటినైనా డొనేట్ చేయండి, నీ దగ్గర స్తోమత ఉన్నా లేకున్నా, జస్ట్ నీకొద్దు అనుకున్నది కూడా డొనేట్ చేసినా అవి బాగుంటాయి. సో అవి రేణు దేశాయ్ గారు అడిగారు, అంతే. మీ దగ్గర ఉన్న పాత ఇవ్వండి, ఇట్లా మా దగ్గర ఒక ట్రస్ట్ ఉంది వాటికి ఉపయోగపడతాయి అని. అంతే తప్ప నిజంగా డబ్బులు అడుక్కోవడం అయితే కాదు. అది ఇంకోలాగా వెళ్తుంది అసలు అలాగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.